కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వైభవాన్ని నలుదిక్కులా చాటి చెప్పడానికి ఏర్పాటైంది ఎస్వి భక్తి ఛానల్. భక్తులు సమర్పించిన కానుకలతో ఏర్పాటైన ఈ ఛానల్ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కావాల్సిన ఎస్వీబీసీ ఛానల్ ప్రభుత్వ పెద్దల సేవలో తరిస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్లని భావిస్తుంటారు భక్తులు. దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చే భక్త జనసంద్రంతో తిరుమల అనునిత్యం రద్దీగా ఉంటుంది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. తిరుమల వెంకన్న వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని వారి కోసం ఏర్పాటైందే ఎస్వీబీసీ ఛానల్. 7 కొండల వాడిని కనులారా చూడలేకపోయినా స్వామివారి కైంకర్యాలను భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేయడం కోసం టీటీడీ 2007లో ఎస్వీబీసీ భక్తి ఛానల్ను ప్రారంభించింది. సదుద్దేశంతో ఏర్పాటైన ఎస్వీ భక్తి ఛానల్ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమైన ఎస్వి భక్తి ఛానల్ తీరు ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందడానికి టీటీడీ అధికారులు ఇప్పుడు ఎస్వి భక్తి ఛానల్ ను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా మంగళవారం ఎస్వి భక్తి ఛానల్ తీరే ఇందుకు నిదర్శనమంటున్నారు. దాదాపు 60 మంది ఎస్వీబీసీ ఛానల్ సిబ్బంది రాజమండ్రిలో తిష్టవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును గంటల కొద్దీ భక్తి ఛానల్ లైవ్ ద్వారా చూపించారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎస్వి భక్తి ఛానల్ ను తన ప్రచారం కోసం వాడుకోవడం దారుణమంటున్నారు. భక్తులు తమ కష్టార్జితాన్ని మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పిస్తే ఆ నిధులతో ఏర్పాటైన ఛానల్ ప్రభుత్వ పెద్దల సేవలకే అధిక సమయం కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భక్తుల కోసం ఆ యొక్క ప్రసారాలు చేస్తున్నారు అని చెప్పి కేవలం ఒక ముఖ్యమంత్రిని అన్ని గంటల సేపు చూపించడంపై అనేక విమర్శలు కూడా రావటం జరిగింది. అక్కడ ఇంత ఘటన జరిగితే కూడా ఈ యొక్క ఎస్వి భక్తి ఛానల్ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాల గురించి కానీ వాళ్ళు వెళ్లాల్సిన దారుల గురించి కానీ ఏది చూపించకుండా కేవలం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం కోసమే ఈ యొక్క ఛానల్ ఉపయోగించుకున్నట్లు టీటీడీ భక్తి ఛానల్ అధికార పార్టీకి ప్రచారాస్త్రంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. సీఎం మెప్పు పొందేందుకే ఆధ్యాత్మిక ఛానల్ ను భ్రష్టు పట్టిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ భక్తి ఛానల్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఇష్టానుసారం దీన్ని నడపడం అనేది ఒక ప్రక్రియగా మారిపోయిందని చెప్పేది పెద్ద ఎత్తున గతంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా దానికి ఏం తేడా లేనటువంటి పద్ధతిలోనే నడుస్తుందని చెప్పి నిన్న పుష్కరాల ఇది మనం గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పుష్కర ఘాట్లో చంద్రబాబు నాయుడు తప్ప లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, అక్కడ ఆయన కుమారుడు, ఆయన భార్య, ఇంకా ఇతరులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను చూపించినటువంటి శ్రద్ధ పుష్కరాలు ఎందుకోసం ఏర్పాటైనాయో లేదా పుష్కరాలకు సంబంధించినటువంటి విజన్ ఏముందో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చూపించడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా విచారకరమైనది.